మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి సమక్షంలో గొడవకు దిగారు. కౌన్సిలర్ టికెట్లు అమ్ముకుంటున్నారని సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళిత నేత కళ్యాణ్పై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి చేయి చేసుకున్నారు. దీంతో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశం మధ్యలో వెళ్లిపోయారు. మంచిర్యాల జిల్లాలో ఘర్షణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. లక్ష్మీ దుర్గ ఈ రోజు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో చెన్నూరుతో పాటు క్యాతన్పల్లిలో కూడా మున్సిపాలిటీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఏదైతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు నివర్తించాలి, ఎలా ఎదుర్కోవాలనే దానిపై మంత్రి జూపల్లి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక రిజర్వేషన్ల ప్రకటన తర్వాత అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకపక్షంగా వివరిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారిని ఇటీవలి కాలంలో పార్టీలు చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వారిని అభ్యర్థి ఖరారు చేస్తామని చెప్తా ఉన్నారు. ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న వారికి కౌన్సిలర్ టికెట్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పి కొంతమంది కార్యకర్తలు ఆగ్రహం చేస్తున్నారు. ముఖ్యంగా 2-3 వార్డుల విషయంలో అభ్యర్థుల ఎంపికలో చేతివాట ప్రదర్శిస్తున్నారు. భారీగా డబ్బులు చేతులు మారాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలో తమకు న్యాయం చేయాలని చెప్పి వారు పేర్కొనడం జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు తోపులాట ఘర్షణ వాతావరణం ఏర్పడింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కడ ప్రశ్నిస్తున్న కళ్యాణ అనే దళిత కార్యకర్తలను చేయి చేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ మొత్తం కూడా ఘర్షణ మరింతగా మొదలయ్యే అవకాశంతో అక్కడ నుంచి జూపల్లి కృష్ణారావు ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిపోయారు. మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ 3-4 గ్రూపులు కొనసాగుతున్నాయి. ఈ అభ్యర్థుల ఎంపిక మంత్రి వివేక్ వెంకటస్వామికి తలనొప్పిగా మారింది. ఏదైతే పాత కొత్త నేతల మధ్య వైరం కొనసాగుతుంది. ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన నేతల ఆధిపత్యం కొనసాగడం, మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్లనే ఈ మొత్తం గొడవ కొనసాగుతోంది. మొత్తం మీద కూడా ఇది ఎన్నికల వ్యవహారం తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికనే కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారి రాబోయే ఎన్నికల్లో పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. లక్ష్మీ దుర్గ. రైట్, థాంక్యూ మాంతయ్య.